ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నీ గురించి ఎంత ఆలోచిస్తున్నానో తెలుసా? నా గురించి ఆలోచించే వాళ్ళైతే అసలు ఆ గంగని ఈ ఇంట్లో అడుగుపెట్టనిచ్చే వాళ్లే కాదండి. నేను తనని గుమ్మం నుంచి గెంటేయాలనుకున్నాను పారు. కానీ అదే సమయంలో మీడియా వాళ్ళు రావడంతో ఈ కుటుంబ గౌరవం కోసం మీడియా ముందు వాళ్ల పెళ్లిని అంగీకరించినట్టే లోపలికి రమ్మన్నాను. ఆ పరిస్థితుల్లో నేనేం చేయలేకపోయాను పారు. నా కళ్ళ ముందు ఆ గంగా రుద్ర భార్యగా తిరుగుతూ ఉంటే, చనువుగా ప్రవర్తిస్తూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా ఆంటీ? నా హార్ట్లో హెవీ వెయిట్ మోస్తున్నట్టుగా ఉంది. నీకే కాదు పారు, ఆ గంగ నా కళ్ళ ముందే తిరుగుతూ నా ఇంటి కోడలుగా ఫీల్ అవుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. దాన్ని ఇంట్లోంచి ఎలా బయటికి గెంటేయాలా అనే ఆలోచనలతో నా తల పగిలిపోతోందనుకో. అమ్మగారికి తలనొప్పి ఎక్కువగా వస్తుందనుకుంటా, అందుకే తల పగిలిపోతుంది అంటోంది. ఆవిడియా, అల్లం వేసి వేడి వేడిగా టీ పెట్టి తీసుకొచ్చిస్తాను. దెబ్బకి తలనొప్పి మాయమైపోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, ఆ గంగని హ్యాండిల్ చేయటం మీ వల్ల కాదు. ఏం చేయమంటావు పారు? దానికి మీ మావయ్య గారు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. రుద్ర కూడా తనతో క్లోజ్ గా ఏమీ ఉండడం లేదు. ఆ గంగే రాసుకొని పోసుకొని తిరుగుతోంది. ఆ రుద్ర పైకి అవాయిడింగ్ గా కనిపిస్తున్నాడంటీ, కానీ గంగ మీద తనకి ఎలాంటి కోపమో ద్వేషమో లేవు. ఆ గంగ మీద రుద్రకి ఏవో ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది తన కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తోంది. మీరు ఇలాగే చూస్తూ వదిలేస్తే దాని కొంగు పట్టుకొని తిరగటం ఖాయం. లేదు పారు, నేను సరైన అవకాశం కోసం చూస్తున్నాను. ఆ గంగని ఎలాగైనా ఈ ఇంటి నుంచి గెంటేసి రుద్ర భార్యగా, ఈ ఇంటి కోడలిగా నిన్ను తీసుకురావాలనేదే నా ఈ తాపత్రయం. ఆ స్థానం ఎప్పటికీ నీదే పారు. కాస్త ఓపిక పట్టు చాలు. జరపాల్సిందంతా నేను జరిపిస్తాను. నన్ను నమ్ము. ఇదివరకు ప్రామిస్ చేసి బ్రేక్ చేశారంటీ, ఇప్పుడు మళ్ళీ నమ్మమంటున్నారు. నాకు హోప్ పెట్టుకోవాలంటేనే భయంగా ఉందండి. నీకే భయం అక్కర్లేదు పారు. ఎప్పటికైనా రుద్రకి భార్యవి నువ్వే. గంగకి ఆ అర్హత లేదు. గంగా, అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా నిన్ను వంటగదిలోకి రావద్దని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావ్? ఇది మరీ బాగుంది. ఇంటి కోడలికి వంటింట్లోకి వెళ్లే హక్కు లేదంటే ఎలా? మీకు అలవాట్లేదని నన్ను కూడా కిచెన్కి దూరం చేస్తానంటే ఎలాగండి? నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి. హే గంగా బేబీ, వాట్ యు డూయింగ్? అల్లం టీ పెడుతున్నాను. ఓఎంజీ, మీ టు 1 కప్. మీకేటి, అందరికీ పెడుతున్నాను. ఓకే. అత్తయ్య చూసారా, అది మీరు గంగని కిచెన్ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పినా కూడా గంగ కిచెన్ లోకి వెళ్లి పెత్తనం చెలాయిస్తుంది. గంగా, గంగా! ఓఎంజీ సిస్టర్, నిన్ను కిచెన్లోకి ఎవరెళ్ళమన్నారు? ఐ am also same asking sister. Hey baby, who told you? Tell. ఎవరూ చెప్పలేదమ్మా. మీకు తలనొప్పిగా ఉంది అంటే విన్నాను. మీకోసం టీ పెట్టడానికి వచ్చాను. ఓహో, అంటే నీకు గది బయట చాటుగా నిలబడి అందరి మాటలు వినే అలవాటు కూడా ఉందన్నమాట. నేను గది మీదుగా వస్తుంటే విన్నానంతే. అదే పనిగా
గోడకి చెవుల నుంచి వినే అలవాటు నాకు లేదు. అయినా టీ కావాలని నిన్ను నేను అడిగానా? మీరు అడిగితేనే చెయ్యాలా అమ్మగారు? ఇదివరకు కూడా మీ అవసరాలన్నీ తెలుసుకుని నానే కదా అన్ని చేసేదాన్ని. అలా మంచిగా నటించే కదా నిలువునా మోసం చేశావు. కాకా పట్టడంలో ఈవిడ గారు పిహెచ్డీ చేసుంటారనుకుంటా ఆంటీ. చాలా ఆపండి. ఇప్పుడు తను ఏం చేసిందని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు? నీ గురించి ఆలోచించడం కూడా తప్ప? అయినా మనింటి కోడల్ని పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడకూడదని నీకు తెలీదా? నా దృష్టిలో పారు పరాయిది కాదు. పారు పరాయిదైనా కాకపోయినా గంగ ఈ ఇంటి కోడలు. అదే మాట పదే పదే ఎన్నిసార్లు చెప్తారు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం కాబట్టి. ఆ నిజాన్ని నేను అంగీకరించను. అయ్యో, ఏమైతేనే దగ్గరుండి కోడలి చేత పాలు పొంగించావు. ఇది కూడా శుభారంభమే. నేను వెళ్తానంటీ. ఎక్కడికి పారు? నన్ను పరాయిదానని తేల్చేశారు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం? నేను వెళ్ళిపోతానండి. నువ్వు మీ అంకుల్ మాటలేం పట్టించుకోక పారు. ఆయనకి నా మాటను కాదు అనడమే ముఖ్యమైన పని. కొన్ని రోజులు ఆగితే అయిన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలిసిపోతుంది. రా, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. అదే బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా గంగా, హా? మీ అత్తయ్యకి అల్లం టీ తాగే అదృష్టం లేదులే. ఆ అల్లం టీ నాకు తెచ్చివు, నేను ప్రశాంతంగా తాగి పెడతాను. అలాగే పెద్దరు. ఆ